హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇది రెడ్మీ నోట్ 10 డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇది లిక్విడ్ ఫామ్ అయితే అయింది. మనకి లిక్విడ్ ఫామ్ అంటే మనకి డిస్ప్లే అయితే నీట్గా ఉంటుంది, కానీ మనకి డిస్ప్లే అయితే కానీ రాదు. ఎందుకంటే అది లిక్విడ్ ఫామ్ అంటే మీకు చిన్న డాట్ కింద వస్తుంది, బ్లాక్ డాట్ కింద వచ్చి మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. డిస్ప్లే అయితే చూడడానికి అయితే మీకు నీట్గా ఉంటుంది, ఎక్కడ బ్రేక్ ఉండదు, ఏముండదు, కానీ డిస్ప్లే అనేది మీకు రాదు. దాన్ని మీకు లిక్విడ్ ఫామ్ అంటారు. అది లిక్విడ్ ఫామ్ అయిపోయి మొత్తం సెల్స్ అన్నీ బర్న్ అయిపోతాయి. మనమైతే మా మొబైల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడండి. బ్యాక్ ప్యానల్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. బ్యాక్ ప్యానల్ అయితే మనకి ఓపెన్ అయితే అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకుందాం. ఆల్ స్క్రూస్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. మనకి ఫింగర్ ప్రింట్ అయితే కనెక్ట్ అయి ఉంది. ఒకసారి ఇది ఓపెన్ చేసుకొని డిస్కనెక్ట్ చేసుకుందాం ఫింగర్ ప్రింట్ అనేది. హౌసింగ్ అయితే మనకి చూడండి ఫ్రెండ్స్, మొత్తం వచ్చింది, బయటికి వరకు వచ్చింది. రిమూవ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా రింగర్ సెట్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మనకి దీనికి డిస్ప్లే కనెక్టర్ వచ్చి సీసీ బోర్డు కింద నుంచి వస్తుంది. ఇది ఫ్లెక్స్, ఇది రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు సీసీ బోర్డుని మనం పైకి ఓపెన్ చేసుకోవాలి. పైకి ఓపెన్ చేసుకుంటే దాని కింద వస్తుంది ఇది డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉంటుందో అది మదర్ బోర్డ్ నుంచి బ్యాటరీ కింద నుంచి వస్తుంది. కనెక్టర్ అయితే మనం రిమూవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా హీటర్ మీద పెట్టుకొని హీట్ అనేది ఇవ్వాలి డిస్ప్లేకి. హీటర్ మీద అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్, చూడండి. టెంపరేచర్ అయితే మనం 80లో పెట్టుకున్నాం. 1 minute పెట్టుకుంటే సరిపోతుంది మీకు హీట్ అనేది. హీట్ 1 minute అయ్యేటప్పటికి మీకు ఇంకా గ్లూ అనేది మీకు ఫ్రీ అవుతుంది లోపలంతా. మనకి హీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్ప్లే అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. మనకి ఫ్రీగా వస్తుంది అది డిస్ప్లే అయితే మనకి సింపుల్గా వచ్చేస్తుంది హీట్ పెడితే. అదే హీట్ లేకుండా అయితే మీకు చాలా టైట్గా వస్తుంది. నెక్స్ట్ అయితే ఫ్రేమ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ గ్లూ అది వేయించినట్టు ఉన్నారు కస్టమర్, చూడండి. గ్లూ అనేది ఉంది మొత్తం సైడ్కి వచ్చి లోపల నుంచి. గ్లూ అయితే మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికైతే గ్లూ అయితే బాగా ఎక్కువ వేస్తారు ముందు వేసిన వాళ్ళు ఎవరని. మొత్తం ఫ్రేమ్లోకి వచ్చేసింది మొత్తం గ్లూ అంతా. మీరైతే వీడియో అయితే స్కిప్ చేసేసుకోండి, ఇది అవసరం లేదు కాబట్టి. మీకు గ్లూ అనేది మీరు రిమూవ్ చేసుకుంటారు కాబట్టి ఇంకా అవసరం లేని వాళ్ళు అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేసేసుకోండి ఒక 1 minute వరకు.
అయితే మనం నీట్గా క్లీన్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఫ్రేమ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు వేయాల్సిన డిస్ప్లే. ఇదైతే మనకి ఓఎల్ఈడి వస్తుంది. ఇది ఓఎల్ఈడి వేస్తున్నాం. దీంట్లో మీకు మరి థర్డ్ క్వాలిటీ కావాలంటే మీకు ఎల్సిడి వస్తుంది. అదైతే తక్కువ కాస్ట్ ఉంటుంది. ఫిట్టింగ్ అనేది మీకు అంతలా రాదు. అంటే కొంచెం హైట్ వచ్చి మీకు సైడ్ లైటింగ్స్ అటువంటిది వైట్ కలర్ లైటింగ్ అనేది కనిపిస్తుంది. ఓఎల్ఈడి అయితే మీకు యాక్యురేట్ ఉంటుంది, దగ్గర ఒరిజినల్గా దగ్గర ఉంటుంది. కానీ 100% అయితే మీకు ఒరిజినాలిటీ అంత అయితే క్వాలిటీ ఉండదు. ఫిట్టింగ్ పర్లేదు, మీకు ఒరిజినాలిటీగా వస్తుంది ఫిట్టింగ్ అయితే ఓఎల్ఈడి. ఎల్సిడి అయితే అసలు రాదు మీకు. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. చూడండి, పాస్వర్డ్ అయితే ఒకసారి అన్లాక్ చేసి డిస్ప్లే మొత్తం టచ్ మొత్తం అంతా చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇంక మీరు డిస్ప్లేలో ఏమన్నా డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం బ్రైట్నెస్ అయితే అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు టచ్ అయితే చెక్ చేస్తున్నాను. మొత్తం ఆల్ ఎడ్జెస్లో మీరు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఆల్ బార్డర్స్లో కూడా మొత్తం ఫుల్గా చెక్ చేస్తున్నాను నేను. టచ్ అయితే మనకి ఎక్కడ అయితే ప్రాబ్లం అయితే రాలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మొత్తం చెక్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి మనకైతే ప్రాబ్లం అయితే ఇక్కడ రాలేదు. నెక్స్ట్ ఇంకా డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నాను. చూడండి, వైట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే మీకు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే కలర్స్ అవి మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. కొన్ని మీకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే అవి కనిపిస్తాయి, వైట్ కలర్ ఏమైనా డెడ్ పిక్సెల్స్ ఉంటే. మనకైతే డిస్ప్లే మొత్తం బాగానే ఉంది ఫ్రెండ్స్. మొత్తం అయితే మనకి చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే పవర్ ఆఫ్ అయితే చేస్తున్నాను. పవర్ ఆఫ్ అయితే అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే రిమూవ్ చేస్తున్నాను. డిస్ప్లే అయితే రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇంకా మనం గ్లూ అయితే వేసుకుంటున్నాం. సెన్సార్ దగ్గర మీరు గ్లూ అనేది వేయకండి, ఎందుకంటే మీకు సెన్సార్ ఇష్యూ వస్తుంది. మళ్ళీ సెన్సార్ ఏరియాలో మీకు ఆ గ్యాప్ ఎంతైతే ఉందో ఆ ఏరియాలో ఉంచేసి మీరు సైడ్ నుంచి వేసుకోండి. మీరు సెన్సార్ మీద వేసేస్తే మీకు మళ్ళీ సెన్సార్ అనేది వర్క్ అవ్వదు. మనకి గ్లూ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్ప్లే అయితే మనం ఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి లేయర్ ఏదైతే ఇచ్చాడో అది రిమూవ్ చేస్తున్నాను, కవర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో అయితే మనకి కొంచెం డస్ట్ కింద ఉంది, అందుకని క్లీన్ చేస్తున్నాను. డిస్ప్లే అయితే చూడండి ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే ఫస్ట్ మీరు కింద సైడ్ నుంచి ఫిట్ చేసుకోవాలి. మీరు కింద సైడ్ చెక్ చేసుకున్నాక మీకు పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి, అప్పుడు మీరు ప్రెస్ చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఫిట్టింగ్ అంతా బాగానే ఉన్నది అనిపించిన తర్వాత మీరు ఎప్పుడైతే అప్పుడు కనెక్ట్ చేసుకొని ఇంకా ఆల్ కనెక్టర్స్ అన్నీ కనెక్ట్ చేసేసుకోండి. ఇంకా ఫిట్టింగ్ అన్నీ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. డిస్ప్లే అయితే నేను కనెక్టర్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఇంకా రింగర్ సెట్ అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్. స్క్రూస్ అయితే వేస్తున్నాను. దానికి ఒక స్క్రూ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను. హౌసింగ్ అయితే ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఫ్లెక్స్ అయితే కనెక్ట్ అయితే చేశాను. నెక్స్ట్ ఇంక కెమెరా మాడ్యూల్ ఫ్రెండ్స్ ఇది పైది. దానికి ఇంకా స్క్రూస్ అన్నీ ఫిట్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం హౌసింగ్ మొత్తం స్క్రూస్ అన్నీ వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా సిమ్ ట్రే అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సిమ్ ట్రే అయితే వేస్తా. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేస్తున్నాను. ఇంకా బ్యాక్ ప్యానల్ అయితే మనం ఫిట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్స్ట్రా గ్లూ అయితే ఏదైతే ఉంటుందో అది మనకి బయటకు వచ్చేస్తుంది. అది మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే మనం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కవర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. మనం రబ్బర్స్ అయితే మనం వేసుకొని ఒక 3 to 4 hours ఉంచుకుంటే మీకు డిస్ప్లే అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్లూ అనేది డ్రై అయిపోతుంది 3 to 4 hours. రబ్బర్స్ లేకపోతే మీరు టేప్ అయినా వేసుకోవచ్చు. టేప్ వస్తుంది మీకు. ఆ టేప్ మీరు సైడ్స్ వేసుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అలా అయినా వేసుకోవచ్చు. రబ్బర్స్ యూస్ చేసి అయినా చేసుకోవచ్చు, మీరు టేప్ యూస్ చేసి అయినా చేసుకోవచ్చు. కింద అయితే మనకి గ్లూ అయితే ఉండిపోయింది ఫ్రెండ్స్. అదైతే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే మనం రిమూవ్ చేసింది దాన్ని. ఓల్డ్ డిస్ప్లే రైట్ సైడ్లో ఉన్నది. ఇది ఫ్రెండ్స్, ఇదైతే ఓల్డ్ డిస్ప్లే రైట్ సైడ్లో ఉంది. మనం ఇప్పుడైతే డిస్ప్లే అయితే ఓఎల్ఈడి డిస్ప్లే అయితే మనం ఇప్పుడైతే మనం వేసాం. రబ్బర్స్ వేసాం కదా, దాని గురించి మనకి డిస్ప్లే అనేది చూడండి, టచ్ అనేది దానికి అదే పైకి వెళ్తుంది. అది రిమూవ్ చేస్తే ఏం ప్రాబ్లం రాదు. న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.